సరే, ఆయన మందిరములో నివసించాలి, జీవితకాలం అంతా నివసించాలని దేవుడి దగ్గర ఒక వరం అడుగుతున్నాడంట. ఆయన ఆలయంలోనే ధ్యానించాలని. ఏ ఇంట్లో ధ్యానించకూడదా అని ఇక్కడ చాలా మంది ఆలయానికి రావాలా అని ఇక్కడ చాలా మంది రకరకాలుగా మనసులో ఏదో అనుకోవచ్చు. అది చాలా తప్పు, రాంగ్ ఆలోచన, దేవునికి విరుద్ధమైన ఆలోచన. ఇంటిలో ఆరాధించాలి, ఇంటిలో గణపరచాలి, ఇంటిలో ప్రార్థన చేసుకోవాలి, ఇంటిలో స్తుతించాలి. కానీ దేవుడు ఆలయం ఎందుకు కట్టాలంటే ఆలయంలో ఏ విధమైనటువంటి దోషము, పాపము, లోపం ఉండదు. ఆలయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది, ఆలయంలో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి. అందుకనే దావీదు ఒక దగ్గర అంటాడు, నేను నా దేవుని మందిరములో ప్రార్థించినప్పుడు ఆయన ఆలయంలో నా మొర ఆలకించాను అన్నాడు. ఎక్కడ ఆలకించాడట? ఇంట్లో అని రాయలేదు. ఇంట్లో చేసుకోవాలి ప్రార్థన.